హలో హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా 4వ వదిన వాళ్ళ అబ్బాయికి పంచల్ ఫంక్షన్ అనేది చేస్తున్నామండి. ఎందుకంటే మనకి తిరుపతిలో అంతగా ఈ ఫంక్షన్ తెలియకన్నా ఉండొచ్చు. గుంటూరు సైడ్ అయితే ఈ ఫంక్షన్ అబ్బాయిలకి ప్రతి ఒక్క అబ్బాయికి అయితే 11 ఇయర్స్కి కానీ 13 ఇయర్స్కి కానీ 15 ఇయర్స్ కానీ పంచల్ ఫంక్షన్ అనేది చేస్తారండి. మా అత్తయ్య వాళ్ళు గుంటూరు సైడ్ కాబట్టి పంచల్ ఫంక్షన్ అయితే చేస్తారు. ఇప్పుడైతే మేము ఫంక్షన్కి అయితే మార్నింగ్ హల్దీకి అయితే అందరం రెడీ అయిపోయాము. డ్రెస్ కోడ్ వచ్చి ప్రతి ఒక్కరు ఎల్లో అనమాట. ఎందుకంటే అందరం ఒకే కాంబినేషన్లో వేసుకోవాలి అనుకున్నాము అందరం. ఇంకైతే మిద్దు పైకి వచ్చేసాం హల్దీ కాబట్టి. ఇంకా ఫంక్షన్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అందరూ వస్తూ ఉన్నారు. ఆ రోజైతే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఫస్ట్ అయితే ఫోటో సెక్షన్ మొదలు పెట్టేశాము. అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎండ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత అయితే స్నానం చేపిద్దామనేసి. ఇది వచ్చి మా ఫ్యామిలీ అండి. నెక్స్ట్ మా పెద్ద బావ అక్క వాళ్ళ ఫ్యామిలీ, మళ్ళీ మా 3వ వదిన వాళ్ళ ఫ్యామిలీ, మా అత్తయ్య మావయ్య అక్షిత, అందరైతే ఫొటోస్ దిగుతున్నాము ఇప్పుడు. మా పెద్దొదిన అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. మార్నింగ్ అయితే హల్దీ చేసుకున్నాం. ఈవినింగ్ ఫంక్షన్ కానీ జరిగింది. ఆ ఫంక్షన్ వీడియో కానీ మళ్ళీ నేను పెడతాను, ఎందుకంటే ఈ వీడియోనే లెంత్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడైతే ఫొటోస్ అండ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మంగళస్థానాలు అయితే చేపిస్తున్నాము. మనకి తిరుపతిలో అయితే ఈ ఫంక్షన్ చాలా రేర్గా చేస్తారండి. గుంటూరు సైడ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి ఓనీల్ ఫంక్షన్. అమ్మాయిలు అయితే 11వ సంవత్సరం ఓనీల్ ఫంక్షన్, అబ్బాయిలు అయితే పంచల్ ఫంక్షన్ చేస్తారు. అందరం ఒక్కొక్కరుగా వచ్చి మంగళస్థానాలు అయితే చేపిస్తున్నాము. ఇక్కడ పోస్తున్నారు కదా మా వదిన వాళ్ళ అబ్బాయే వాళ్ళ ఫ్యామిలీ. గోలగా ఉంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫంక్షన్లో అయితే. మరి మీరు ఎలా జరుపుకుంటారో మీ సైడ్ కానీ మా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఒక్కొక్కరుగా అయితే మేము వచ్చి మంగళస్థానాలు అయితే చేపిస్తున్నాము. మా ఫ్యామిలీ మొత్తం చాలా పెద్దదండి. ఎందుకంటే 8 మెంబర్స్ మేము, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మా ఆయన తరపున. అందుకే ఎక్కువ మంది ఉంటాము. ఏదైనా ఫంక్షన్ వస్తే చాలు మేమే సరిపోతాం, ఇంకెవరు అవసరం లేదు. అంటే అట్టని కాదు, మేమే ఒక 45 మెంబర్స్ దాకా ఉన్నాము. మేమే సరిపోతాము. ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మేము ఇంట్లోనే డెకరేషన్ చేసుకున్నామండి. ఎందుకంటే మిద్దె పైన బాగా ప్లేస్ అనేది చాలా బాగుంది మా వదిన వాళ్ళకి. అందుకనేసి మేము మిద్దె పైన అయితే మొత్తం డెకరేషన్ కానీ మేమే చేసాము. డెకరేషన్ కానీ చాలా బాగా వచ్చింది. కానీ ఒక్కటి ఏంటంటే ఎండ మాత్రం ఆ రోజు అదిరిపోయింది. ఇక్కడ మా హాస్నికి వచ్చి ఓనిల్ ఫంక్షన్ చేసినప్పుడు అయితే మేము హల్దీ అనేది చేయలేదు. అందుకని తను కానీ అడిగింది నాకు చేయండి అనేసి. అందుకని మా హాస్నికి కానీ పనిలో పని అప్పుడు చేస్తున్నాం హల్దీ ఫంక్షన్ అయితే. మా హాస్ని ఇష్టపడింది, కానీ ఆ రోజు అమ్మాయికి పొద్దున్నే ఫంక్షన్లో పంతులు గారు అయితే ముహూర్తం పెట్టారు. అందుకు మార్నింగే ఫంక్షన్ కాబట్టి హల్దీ అనేది చేయలేకపోయాం మా అమ్మాయికి. ఇప్పుడు మా హాస్ని అయితే కోరిక నెరవేర్చుకుంది ఈ ఫంక్షన్లో.
మా ఆశని ఆనందం చూడాలి, నాకు కానీ జరుగుతుంది ఫంక్షన్ అనేసి ఆ రోజంతా తడుస్తూనే ఉంది మా ఆశని. ఇప్పుడైతే కొంచెం కూల్ అయింది క్లైమేట్ అనేది, కొంచెం కనికరిచ్చింది మాకు. ఆ రోజైతే చాలా ఎండ అయితే అంత ఎండగా ఉంది ఆ రోజైతే. ఇంకైతే మేము ఈ ఫంక్షన్ జరిగేటప్పుడు అనుకుంది ఏంటంటే ఎవరి మీద వాటర్ అనేది చల్లుకోకూడదు, అసలు తడవకూడదు. ఈవినింగ్ ఫంక్షన్కి మనము తొందర రెడీ అవ్వాలి, అసలు చల్లుకోకూడదు అనుకున్నాం. కానీ ఫస్ట్ అనేది నేను మా వదిన అయితే స్టార్ట్ చేసాము, మీకు కనిపిస్తుంది కదా. లాస్ట్కి అందరిని అయితే తడిపేసాము, అందరినీ ప్రతి ఒక్కరిని ఎవరిని వదలలేదు, అందరిని అయితే తడిపేసాము. ఫస్ట్ అనేది మేము అనుకున్నాం అసలు తడవకూడదు, సాయంత్రం ఫంక్షన్కి అయితే మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ రెడీ అయ్యే లోపల లేట్ అయిపోతుంది, అసలు తడవకూడదు అనుకున్నాము. కానీ అందరం అయితే తడిచి ముద్దయ్యాము. 1 గంట 2 గంటలు మాత్రం బాగా ఆడుకున్నాం, ఎంజాయ్ చేసామన్నమాట. అసలు ఎవరు తడవకూడదని ఫస్ట్ మిద్దె ఎక్కేటప్పుడే అందరి మాట అనమాట, ఎవరు తడుపుకోకూడదు, వాటర్ అనేది చల్లుకోకూడదు, అందరం బాగా ఫొటోస్ దిగి అన్నీ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. కానీ మన మాట ఎవరు వినరుగా. ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే నేను మా భారతదిన, ఇంకా అందరూ అయితే స్టార్ట్ చేశారు. మా వదిన అయితే పూజదిన అయితే చాలాసేపు ట్రై చేసింది తడవకుండా, కానీ లాస్ట్కి అయితే మా అన్నయ్య తడిపేశాడు. ఇక్కడైతే మా ఆయన వీడియో తీస్తున్నాడని తడవలేదు, అందరు దడిచారని మా అన్నయ్యలు అయితే మా ఆయన కానీ తడిపేశారు. ఇంకా అందరూ అయితే తడిచాము, అందరూ సాటిస్ఫాక్షన్ అయిపోయారు, ఎందుకంటే ఒక్కరు కానీ తడవకుండా లేరు, అందరం అయితే తడిచాము. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. మార్నింగ్ అయితే ఇలా జరుపుకున్నాము. ఈవినింగ్ ఫంక్షన్ వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇంకో క్లిప్ అయితే మీకు పెడతాను, పార్ట్ 2 అనమాట. ఇది వచ్చి పార్ట్ 1. ఇంక ఇదైతే పూర్తయిపోయిందండి. హెల్దీ అయితే మేము ఇలా జరుపుకున్నాము. మీ ఫంక్షన్స్లో మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే కమెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాము. ఓకే, బాయ్ అండి.